భరద్వాజ గారు, జూబ్లీహిల్స్ పోలింగ్ ఒకవైపు, ఇంకోవైపు బీహార్ పోలింగ్ ఇంకోవైపు. సో జూబ్లీహిల్స్ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు? ఎవరు గెలుస్తారు? ఏంటి సార్? అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో రకరకాల కోణాలు ఉన్నాయండి. నిజానికి ఇది సింపతి ఓటు మీద గెలిచేస్తాం ఈ సీటు అనేది బీఆర్ఎస్ చాలా బలమైనటువంటి అభిప్రాయంతో ఉంది. ఓకే. మాగంటి గోపీనాథ్ అనేటువంటి ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇది. ఆ సందర్భంగా జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కాబట్టి టువర్డ్స్ సింపతి ఆ ఫ్యామిలీ వైపు ఉంటుంది అనేది జనరల్గా చాలా సందర్భాల్లో జరిగేది అదే. మన దేశంలో సింపతి ఓట్లు మీద ఆధారపడి కొన్ని ఎన్నికలు జరుగుతాయి. ఖచ్చితంగా వాళ్ళే గెలిచి తీరుతారు అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ తాలూకా ఏ నియోజకవర్గంలో అయినా తీసుకోండి మీరు, చాలా అంటే 90%, 95% గెలుపుకి గ్యారంటీ అవకాశం ఉన్నటువంటి సందర్భం అది. వాళ్ళ మీద ఉన్నటువంటి సింపతి, అయ్యో అతను పైగా ఒకసారి గెలిచిన వ్యక్తి కూడా కాదు, అక్కడ 3 సార్లు కంటిన్యూస్గా వివిధ పార్టీల నుంచి నడిచినటువంటి సందర్భం. తెలుగుదేశం నుంచి మొదలై బీఆర్ఎస్లో ఎండ్ అయ్యాడు ఆయన. సో ఈ ప్రయాణం అంతా ఆయన వాళ్ళతో ఉన్నాడు, జనంతో, గోపీనాథ్. కాబట్టి ఆయన మరణం మీద ఉండేటువంటి సింపతి ఆ ఫ్యామిలీ మీద సింపతిగా మారి ఓట్లన్నీ సాలిడ్గా అటే పడిపోతాయి, గెలుపు తేలిక అని అనుకున్న పరిస్థితి అయితే ఒకప్పుడు ఉంది. అయితే ఇక్కడ ఈ అభ్యర్థి ఎవరినైతే వాళ్ళు నిలబెట్టారో ఆయన వారసురాలిగా ఆయన భార్య అని చెప్పి సునీత గారిని తీసుకొచ్చి నిలబెట్టారు. నిలబెట్టిన సందర్భంలోనే అవతల వైపు ఒక గొడవ మొదలైంది. ఆ గొడవ ఏమిటి? ఆయనకి ఇంకొక భార్య ఉన్నారని, ఆవిడ కుమారుడు, ఆయన తల్లి, వాళ్ళు ముగ్గురు కలిసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఇది నిజానికి చాలా ముందే, అంటే ఎప్పుడైతే ఈవిడిని అభ్యర్థిగా ప్రకటించారో ఇమ్మీడియట్గా 4-5 రోజుల్లోనే ఈ వార్త సర్క్యులేషన్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈవిడికి ఓటు వేసేటువంటి వాళ్ళల్లో కొంతమందిని మనం విజయవంతంగా చీల్చగలిగాం అనేది కాంగ్రెస్ శిబిరంలో ఒక ఆనందం అయితే కనిపించింది స్పష్టంగా. రెండవది, మనకి ఒక బీభత్సమైనటువంటి, మనకు కనిపించకుండా పనిచేసేటువంటి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనల్లో ప్రధానంగా ఏంటంటే, మొదటి భార్యకి లేకపోతే ఆయన అధికారికంగా పెళ్లి చేసుకున్నటువంటి ఆవిడకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతని ఈవిడికి ఇచ్చే అవకాశాలు తక్కువ. అంటే మన వాళ్ళు బయటకి, అంటే వాళ్ళు ఇంటర్నల్గా ఎంత అసాంప్రదాయంగా ఉన్నప్పటికీ వ్యక్తీకరణ సాంప్రదాయంగా చేద్దామనే ప్రయత్నం ఉంటుంది. హిపోక్రసీ అనేది మన జీవితాల్లో చాలా ఎక్కువ. అందుకని ఈవిడ ఎవరో అట, ఆయన భార్య ఉన్నారట, ఆవిడకి ఇంకా డైవోర్స్ అవ్వలేదని చెప్పి స్వయంగా కుమారుడే చెప్తున్నాడు ఆధారాలతో సహా. కాబట్టి మనం ఈవిడికి ఎందుకు ఓటేయాలి అని ఆ మాత్రం కూడా చెక్ చేసుకోకుండా ఎలా క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారు దాకా ఈ చర్చ నడిచిపోయింది ఓటర్ల మధ్య. దీని తాలూకా ప్రభావం కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పోలింగ్ మీద పడే అవకాశం ఉంది ఏదో ఒక మోతాదులో. అంటే ఇది సింపతి ఓట్ బ్యాంక్ అని ఏదైతే వాళ్ళు సాలిడ్గా నమ్మారో దాన్ని కొంత చీల్చే అవకాశం ఉంది. సాంప్రదాయక ఆలోచనలు, సాంప్రదాయకమైనటువంటి నిర్ణయాలు బహిరంగ వేదికల మీద తీసుకునే వాళ్ళందరూ ఇటువైపుకు మొగ్గే అవకాశం ఉంది. అలాగే నవీన్కి చాలా కాలంగా ఆయన అక్కడ జనాలతో పాటు కలిసి ట్రావెల్ అవుతున్నటువంటి వ్యక్తి, ఆ ఫ్యామిలీకి ఆ చరిత్ర ఉంది, ఆ ఏరియాలోనే ఉంటారు. పర్టికులర్గా ఆ ఏరియాలో ఉన్నటువంటి స్లమ్స్తో రిలేట్ అయి ఉన్నారు వాళ్ళు. అదొక అడ్వాంటేజ్గా మారింది వీళ్ళకి. ఆ ఓట్ బ్యాంక్, స్లమ్స్ తాలూకా ఓట్ బ్యాంక్ని సాలిడ్గా కాంగ్రెస్ వైపుకి నడిపించుకునేటువంటి కెపాసిటీ నాకుంది అని చెప్పడం ద్వారానే ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నాడు. చాలా పోటీ నడిచినప్పటికీ ఆయన్ని అభ్యర్థిగా ఎన్నుకోవడం వెనకాల ఆయనకి స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి పట్టే, అది రహమత్ నగర్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, కార్మిక నగర్ కావచ్చు, ఇవన్నీ లింక్ అయినటువంటి ఏరియాలు అవి. ఇలా ఈ స్లమ్స్తో పాటు సినిమా కమ్యూనిటీ ఓట్లు విపరీతంగా ఉన్నటువంటి ప్రాంతం అది.
అందులో అన్ని విభాగాల వాళ్ళు, నిర్మాతల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు అన్ని విభాగాల వాళ్ళు అక్కడే ఉన్నారు. కృష్ణానగరు ఇవన్నీ, ఫిలిం నగరు ఇవన్నీ దాంతో లింక్ అయి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మీద విపరీతంగా వరాల జల్లులు కురిపించాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. ఆ ప్రభావంతో ఆ ఓట్లు కూడా ఇటువైపు వస్తాయనేది ఒక ఓట్ బ్యాంక్ని వాళ్ళు సెట్ చేసి పెట్టుకున్నారు. ఆ సెట్ చేసి పెట్టుకున్న ఓట్ బ్యాంక్కి ఇక్కడి నుంచి సాంప్రదాయ ఆలోచన విధానంలో చీలిన ఓట్లు కలిసిస్తాయి. కనీసం బొటాబొటీ మెజారిటీతో అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. బొటాబొటీ మెజారిటీనే, అదేమి భారీ మెజారిటీతో అతను గెలుస్తాడని అనుకోవడం లేదు. కానీ గెలుపుకి కాంగ్రెస్కి ఉన్నటువంటి అనేక అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండోది, హైదరాబాద్ ఓటర్ మూడ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా ఓటు వేయటం అనేది చాలా స్పష్టంగా మనకు చరిత్రలో అనేక ఎన్నికల్లో కనిపిస్తున్న విషయం. పర్టికులర్గా మీరు ఇది చూస్తే, అంటే మనం కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్కి జరిగే ఎన్నికలు ప్రతిసారి అధికారంలో ఎవరుంటే వాళ్ళకు అనుకూలంగా జరుగుతాయి. అక్కడి నుంచి ప్రతి ఉప ఎన్నిక వాళ్ళకు అనుకూలంగానే జరుగుతుంది. ఫలితం కూడా అలాగే వస్తుంది. ఇక్కడ ఎంత సింపతి ఉన్నా, ఎంత ఎదురీత ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్కి ఉన్నటువంటి భరోసా అది, నవీన్కి ఉన్నటువంటి భరోసా కూడా అదే. రెండోది, వీళ్ళేమి ఇద్దరు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. నగదు పంపిణీ కూడా జరిగింది చాలా స్పష్టంగా. ఓటర్లు బహిరంగంగా దాని మీద మాట్లాడుకోవటం అనేది కనిపించింది. అంటే టీ కొట్ల దగ్గర అక్కడ కూడా మీరు ఎంత తీసుకున్నారు, అయ్యో మీకు 2000 ఇచ్చారా, మాకు 1500 ఇచ్చారే, ఈసారి అడుగుదాంలేండి, ఇలా ఈ లెవెల్ డిస్కషన్స్ బహిరంగంగా జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి కనిపించింది జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా, ఉప ఎన్నికల సందర్భంగా. రెండు పార్టీల వైపు నుంచి నగదు పంపిణీ జరిగిందనేది స్పష్టం. అయితే కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఎక్కువ ఇచ్చారు అనేది కూడా ప్రచారం జరుగుతోంది. ఇలా ఇన్ని కోణాల్లో కాంగ్రెస్కి అనుకూల వాతావరణం అయితే ఉంది అక్కడ. ఈ అనుకూల వాతావరణంలో కాంగ్రెస్ కొంత లీడ్ తీసుకుని సీఎం గారు పైగా కాన్సన్ట్రేట్ చేశాడు. ఇది ఇజ్జత్ కా సవాల్ అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఆయన కురిపించినటువంటి వరాల జల్లు ప్రభావం కొంతవరకు పనిచేసే అవకాశం ఉంది. ఇన్ని సదుపాయాలు, ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నిక, సునీత గారి ఎన్నిక అనేది అంత ఈజీ అయ్యే అవకాశం అయితే లేదు అక్కడ. కానీ హైడ్రా ఒకవైపు, ఇంకోవైపు ఏంటంటే సెంటిమెంటు, ఇవి పనిచేస్తుందా? సెంటిమెంట్ కండిషన్ నేను చెప్పేశాను ఆల్రెడీ. హైడ్రా ప్రభావాన్ని కూడా కొంత న్యూట్రలైజ్ చేయగలిగారు. న్యూట్రలైజ్ అవటం వలన ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నారు వాళ్ళు, ఎవరు, కాంగ్రెస్ వాళ్ళు. అంటే కొన్ని సందర్భాల్లో హైడ్రా మూమెంట్ని 2-3 చోట్ల ఇతను అడ్డుకున్న పరిస్థితి ఉంది, నవీనే స్వయంగా. ఇవన్నీ అతనికి ఉపయోగపడుతున్నాయి, అతను మాట్లాడుతున్నాడు అది. ఇలా అంటే స్లమ్స్తో కనెక్ట్ అయ్యి నాయకుడు ఉండటం వలన పొందే అడ్వాంటేజెస్ ఉన్నాయి కొన్ని. ఆ అడ్వాంటేజెస్ డెఫినెట్గా అతనికి ఉపయోగపడతాయి ఈ ఎన్నికల్లో. కానీ సీఎం గారికి ఇది అగ్ని పరీక్షే కాదంటారా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తన సీటుకే ప్రమాదం వచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా. అందుకే కదా అంత కష్టపడి తిరిగాడు ఆయన. రోడ్లని బ్లాక్ చేసి, బహిరంగ సభలు పెట్టి, రోడ్ల మీద వేదికలు నిర్మించి, పైగా విపరీతమైన ట్రాఫిక్ ఉన్నటువంటి ఏరియాలు ఉన్నాయి అక్కడ. ఆ ఏరియాల్లో బహిరంగ సభలు పెట్టి మాట్లాడాడు ఆయన. జనాలు డైవర్ట్ చేసి వాళ్ళు నానా కష్టాలు పడి ఎటేటో తిరిగి ఇళ్ళకి చేరుకునే పరిస్థితి ఉన్నప్పటికీ మనకి జూబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని గెలుచుకోవటం అనేది కీలకం అని చెప్పి వ్యవహరించాడు ఆయన. వ్యవహరించడానికి కారణం ఇదే, కీలకమే. నిజానికి ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది ఆయనకి ఖచ్చితంగా. ఓడిపోతే దాని తాలూకా ప్రభావము, పార్టీలో ఆయన మీద ఉన్నటువంటి రకరకాల వ్యతిరేకతలు అవన్నీ ఒక్కసారి మేలుకునే అవకాశం ఉంది. దానికి అవకాశం ఉన్న పార్టీ అది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. కాబట్టి ఇక్కడ నుంచి చాలామంది, ఇక్కడ ఓడిపోయిన మరుక్షణం ఢిల్లీ ఫ్లైట్కి టికెట్లు రష్ పెరుగుతుంది. చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమ్మీడియట్గా ఢిల్లీ సందర్శన చేసి సోనియా గాంధీ గారి దర్శనం చేసుకుని
అమ్మా పరిస్థితి బాగాలేదు, మీరు ఇమ్మీడియట్గా నాయకత్వాన్ని మార్చాలి అని చెప్పి ఒక 20 నుంచి 30 ప్రతిపాదనలు వెళ్ళే అవకాశం ఉంది. ఈ విషయం ఆయనకు తెలియంది కాదు. అందుకనే ఆయన ఇజ్జత్ కా సవాల్ అన్నట్టు తీసుకున్నాడు. ఆయన బీఆర్ఎస్ని ఓడించడం అనేది టార్గెట్ కాదు, పార్టీలో తన ప్రత్యర్థుల్ని కంట్రోల్ చేయటం కోసం ఎన్నికలు గెలవాలి అనుకుంటున్నాడు ఆయన. జూబ్లీ ఎన్నిక గెలవటానికి సీఎం గారికి ఉన్న ఏకైక ప్రోగ్రాం అది దాదాపుగా ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా ఆయన మనం గెలవబోతున్నాం, తక్కువ మెజారిటీతోనైనా కావచ్చు అంటే ఒక మాట వినిపిస్తోంది, 8,000 మెజారిటీతో గెలుస్తాడు అనే మాట కూడా వినిపిస్తోంది. 8,000 అనేది ఒక మెజారిటీనా అంటే అంతకంటే తక్కువ వచ్చినా పర్లేదు, గెలుపు ప్రధానం అంటున్నారు. అంటే ఆ గెలుపు ప్రభావానికి బీఆర్ఎస్ అంత ఫైట్ ఇస్తుందా అని కూడా చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ ప్రయత్నం కొంత డౌన్ అయింది గత వారం రోజుల నుంచి అనేది అయితే కనిపిస్తున్న వాస్తవమే. అంటే జనాలకు డబ్బులు పంపిణీలో కూడా వాళ్ళు కొంత తటపటాయింపుగానే వ్యవహరించారు అనేది అర్థమవుతోంది. ఎవరు ఏం మాట్లాడుకున్నా రకరకాల ప్రభావాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఆవిడ అభ్యర్థిత్వాన్ని, ఆవిడ క్యారెక్టర్ని కూడా రోడ్డు మీద పెట్టేశారు ఒక రకంగా. తప్పే ఉందండి, మనకి చాలా స్పష్టంగా ఒక రోల్ మోడల్, ఒక ఉదాహరణ ఉంది మన జీవితాల్లో. లక్ష్మీ పార్వతి అనేటువంటి ఒక నాయకురాలు ఉంది కదా మనకి. ఆవిడ ఎన్టీ రామారావు గారు అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం మీద కూడా ఒక చర్చ జరిగింది. అంటే మేం పెడతామని 2 పార్టీలు ఆవేశంగా మాట్లాడినాయి. కేటీఆర్ గారు మేము కాంస్య విగ్రహం పెడతామని మాట్లాడాడు పోలింగ్కి ముందు. 3 days బ్యాక్ అన్నాడు ఆయన ఆ మాట. ఆయన కాంస్య విగ్రహం పెడతానన్నాడు. సీఎం గారు అమీర్పేట సారథి స్టూడియోస్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నాం, అడ్డుకునే మగవాడు ఎవరన్నా ఉంటే రావచ్చు అని ఆయన తొడగొట్టాడు. ఈ లెవెల్ ప్రచారం జరుగుతున్నటువంటి అంటే ఎన్టీఆర్ గురించి మాట్లాడటం ద్వారా వచ్చే ఓట్లని కూడా వీళ్ళు వదులుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన పొలిటికల్ లింక్స్ ఉన్నాయి ఆయనకి. ఇన్ ది సేమ్ టైం సినిమా వాళ్ళకి కూడా ఆయన ఆరాధ్య దైవమే. కాబట్టి ఎన్టీఆర్ అనేటువంటి సింబల్ని బోన్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అదే ఎన్టీ రామారావుని లక్ష్మీ పార్వతి అనేటువంటి ఒక ఆయుధం పట్టుకుని చంద్రబాబు నాయుడు చితక్కొట్టేశాడు కదా. ఆ రోజున కొట్టడానికి ఆయనకు సహకరించింది ఏమిటి? ఆయన కాన్స్పరసీ చేసి ఎన్టీఆర్ జీవితంలోకి వెళ్ళింది అనేది ఎస్టాబ్లిష్ చేయటం ఈజీ అయింది. దాదాపు అదే సన్నివేశం ఇప్పుడు జూబ్లీ ఎన్నికల్లో సునీత గారి మీద కూడా వాడారు. ప్రజలు నిజానికి ఆవిడకు ఓటు వేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది, కానీ వేస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే సాంప్రదాయపు ఆలోచనలు నిజంగా ఎవరి వైపు నిలబడాలో కూడా తెలియనంతగా కళ్ళన్ని మూసేస్తాయి. అలా మూసివేసి ఓట్లేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో సునీత గారు ఇంకొంచెం ఓపెన్గా మొదటే గనక విషయం మాట్లాడి ఉంటే అంటే ఆవిడ పరిస్థితి ఎలా ఉండేది అనేది డెఫినెట్గా మంచి ఫైట్ ఇచ్చి ఉండేది. ఇవన్నీ కాదు, ఇప్పుడు మనం ఈ మధ్య చూసాం మాధురి ఎపిసోడ్, ఏది దువ్వాడ మాధురి ఎపిసోడ్ చూసాం. వాళ్ళు ఓపెన్గా చెప్పేశారు ప్రపంచం ముందు, ఇది మా కండిషను, మేము అందుకని కలిసి ఉన్నామని. అలా ఒక ఓపెన్ ప్రకటనతో గనక ఆవిడ మొదలుపెట్టి ఉంటే వీళ్ళకి ఈ అవకాశం దొరికేది కాదు. సాంప్రదాయపు ఓటు బ్యాంకు, దాన్ని సాంప్రదాయం అనేటువంటి ఒక ఆయుధాన్ని ఉపయోగించి సాలిడ్గా అటు పడేటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఆయన సెక్యూర్ చేసి పెట్టుకున్నాడో, గోపీనాథ్ సెక్యూర్ చేసి పెట్టుకున్న ఓట్ బ్యాంకుకి చిల్లు పడి ఉండేది కాదు. చిల్లు పెట్టడానికి వీళ్ళకి సాంప్రదాయం అనే ఆయుధం చాలా ఉపయోగపడింది కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు విపరీతంగా ఆ విషయాన్ని హైలైట్ చేసి మాట్లాడారు గ్రూప్ మీటింగ్స్లో. పర్టికులర్గా జనం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓపెన్ డయాస్ల మీద తక్కువ మాట్లాడారు, కానీ దాని గురించి జనంని కూర్చోబెట్టి మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఆ ప్రస్తావన లేకుండా మాట్లాడలేదు. అందుకని రకరకాల కోణాలు ఉన్నాయి. కాంగ్రెస్ గెలుపుకి ఆ గెలుపు తక్కువే కావచ్చు, మెజారిటీ భారీ మెజారిటీలు ఏమి ఉండవు, నామినల్ మెజారిటీ చావు తప్పి కన్నులొట్టపోయి బయటపడిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఒక విక్టరీతో బయటపడుతుందని నేను అనుకుంటున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక
రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.